తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా నెయ్యి చుట్టూనే రాజకీయం నడుస్తుంది. ఏపీ నుంచి తెలంగాణ వరకు విజయ నెయ్యి నాణ్యతపైన వస్తున్న ఆరోపణలు, విమర్శలపైన చర్చ జరుగుతుంది. ఏపీ విజయ డైరీలో కల్తీపైన తాజాగా గుత్త అమిత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీ విజయ డైరీని ప్రైవేటు సంస్థలకు ఫ్రాంచైజీ ఇవ్వడం వల్లే ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో ఉన్న లక్షలాది పాడి రైతులు, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడే బాధ్యత తమపై ఉందంటున్న తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి తోటి మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రస్తుతము నెయ్యి వ్యవహారమే వినిపిస్తూ ఉంది. ఎవరు ఇద్దరు ముగ్గురు కలిసినా కూడా ఈ నెయ్యి వ్యవహారమే ప్రస్తావనకు వస్తున్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏపీ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల మధ్యలో కూడా నాయకులు కూడా దీనికి సంబంధించే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఈ నెయ్యి వ్యవహారం గురించి అసలు ఏం జరుగుతూ ఉంది, విజయ డైరీలో ఏం జరుగుతూ ఉంది, ఇటు ఏపీలో ఇటు తెలంగాణలో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు చెప్పండి, అసలు ఏంటి ఈ వ్యవహారం? గత 2-3 రోజులుగా కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రజలకు కానీ, తెలంగాణ ఏపీ ప్రజలకు? అసలు నిజంగా కల్తీ జరిగిందా? నమస్కారం అండి. ఏం లేదండి, నేను నిన్న కూడా మీడియా ముఖం కూడా తెలియజేయడం జరిగింది. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ విజయ తెలంగాణ ఏదైతే ఉందో సహకార రంగంలో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతుల ద్వారా పాలను సేకరించి, మేమే శీతలీకరించి, మేమే ప్రాసెస్ చేసి ప్రజలకు నాణ్యమైన పాలు కానీ, పాల పదార్థాలు కానీ, నెయ్యి కానీ తయారు చేసి అమ్ముతూ ఉన్నాం. ఇది భారతదేశం వ్యాప్తంగా అమ్ముతూ ఉన్నాము, తెలంగాణ రాష్ట్రంలో కూడా అమ్ముతూ ఉన్నాము. అయితే ఆంధ్ర డైరీ ఫెడరేషన్ ఏదైతే ఉందో, ఆంధ్ర డైరీ ఫెడరేషన్కి ఎటువంటి సేకరణ వ్యవస్థ కానీ, సహకార రంగంతో సంబంధాలు కానీ, లేకపోతే ప్రాసెసింగ్ వ్యవస్థ కానీ లేవు. అయితే ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు విజయ బ్రాండ్ ఉమ్మడిగా ఉంది కాబట్టి ఏపీ కూడా విజయ బ్రాండ్ని వాడుకునేదానికి ఒక హక్కు ఉందని చెప్పేసి ఆ మ్యాటర్ కోర్టులో ఉంది ఈరోజు. కాకపోతే విజయ బ్రాండ్ని వాడుకునే హక్కు ఉందనే ఆలోచనతోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రైవేట్గా కొంతమంది వ్యక్తులకు, దళారులకు ఆ విజయ బ్రాండ్ని ఫ్రాంచైజీ చేసే మోడల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ ఫ్రాంచైజీ హక్కులు వాళ్ళకి కల్పిస్తే ఆ ప్రైవేట్ వ్యక్తులు, దళారులు ఏం చేస్తున్నారంటే, గుజరాత్లో ఒక కన్నన్ డైరీ అని ఒక డైరీని పట్టుకొని ఆ డైరీలోనే ఎటువంటి పాలను వాడి చేస్తున్నారనేది మనకు తెలియదు. ఒక ఘీ అనే పేరుతోటి విజయ బ్రాండ్ వేసి క్వాలిటీ ప్రొడక్ట్ ఆఫ్ ఏపీ డైరీ అని చెప్పేసి పెట్టుకొని ఆ విజయ పేరుతోని ఘీ తయారు చేస్తూ ఆ ఘీని తీసుకొచ్చి హైదరాబాద్ మార్కెట్లో లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు చేస్తూ ఉన్నారు. సుమారు మాకున్న అంచనా ప్రతి నెల ఒక 100 టన్నుల దాకా ఆ విజయ పేరు మీద అటువంటి ఘీని అమ్ముతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఏపీ డైరీ ఫెడరేషన్ కూడా దృష్టికి తీసుకుపోయినాం. అయినా కానీ సరే వాళ్ళ నుంచి ఉలుకు పలుకు లేదు. ఇక్కడ మీ దృష్టికి, అంటే ఇక్కడ కల్తీ జరుగుతున్నట్టుగా కూడా మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? దీని తర్వాత మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు, ఎట్లా ముందుకు వెళ్ళారు? కల్తీ జరుగుతున్నట్టుగా మా దృష్టికి రావడం అనేది ఎట్లా వస్తుంది? మేము ఒక శాంపుల్ పికప్ చేసి ఎన్డీడీబీకి కాఫ్కి పంపించిన తర్వాత వాళ్ళు ఆ శాంపుల్ని టెస్ట్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ కూడా క్లియర్గా నేను మీడియా ముఖంగా కూడా ముందలు పెట్టాను. దీంట్లో ఏవైతే వెజిటబుల్ ఆయిల్ మార్కర్స్ ఉన్నాయో క్లియర్గా ఎవిడెంట్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే, ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఫుడ్ సేఫ్టీ వాళ్ళది ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్లో ఖచ్చితంగా ఇది మనము ప్రజల వినియోగానికి సూటబుల్ కాదు, ఇది నెయ్యి కాదు, దీంట్లో వెజిటబుల్ ఆయిల్ మిక్స్ అయింది అనేది క్లియర్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి పంపించిన రిపోర్టే నేను మీడియా ముఖంగా ప్రజల ముందు పెట్టడం జరిగింది. సో కల్తీ ఎప్పుడు జరిగింది అనేది మాకు కూడా తెలియదు. కాకపోతే శాంపుల్ ఎప్పుడైతే పికప్ చేస్తామో శాంపుల్ పరీక్షకు పంపించినప్పుడే తెలుస్తూ ఉంది. కానీ గడిచిన 2 సంవత్సరాలుగా కల్తీ జరుగుతుందా, లేకపోతే ఈ రోజు జరిగిందా, నిన్న జరిగిందా అనేది ఫర్దర్ మనం పికప్ చేసే శాంపుల్స్ని బట్టి తెలుస్తుంది తప్ప మరొకటి కాదు. ఏపీ నాయకులు ముఖ్యంగా ఒక వాదన ముందుకు తీసుకొస్తున్నారు. సో ఈ విజయ డైరీ అనేది ఎక్కడైనా మేము మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా దేశంలో అమ్ముకోవచ్చు. సో తెలంగాణలో అమ్ముకోకుండా, అంటే మా విజయ డైరీ సేల్స్ కాకుండా సో ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, బురద జల్లుతా ఉన్నారు అని చెప్పి కూడా సో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే మీరు ఒకటే ఆలోచన చేయాలండి. విజయ అనేది ప్రజల నమ్మకం, ప్రజలకున్న విశ్వసనీయత ఏదైతే ఉందో 35-40 సంవత్సరాల పాటు ఇది సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి సంస్థ. పూర్తిగా మిల్క్ కోఆపరేటివ్స్, పాడి రైతులు వారి బాగోగులు చూసుకుంటూ వాళ్ళ నుంచి నాణ్యమైన పాలు సేకరించి, శీతలీకరించి, ప్రాసెస్ చేసి మన కన్స్యూమర్స్కి మనం అమ్మడం అనేది విజయకు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్. అంటే డైరీ ఫెడరేషన్స్కి ఉండాల్సిన ఆబ్జెక్టివ్. ఇది ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలకు కూడా, 2 ఫెడరేషన్స్ కూడా ఇదే ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ని వీళ్ళు పక్కన పెట్టి పూర్తిగా ఫక్తు వ్యాపార ధోరణితోటి వ్యాపారం చేయడంలో తప్పు లేదు. కాకపోతే మీరు ఎటువంటి నాణ్యతపరమైన ప్రమాణాలు పాటించకుండా సహకార స్ఫూర్తికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఇది అంతర్రాష్ట్రాలకు, 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్య కాదు, ప్రజల మధ్యలో ఉన్నటువంటి సమస్య అసలు కంటే కాదు. ఇది పూర్తిగా మీరు ఆలోచన చేయాల్సిందే. సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి విజయ తెలంగాణకి పూర్తిగా దళారుల ద్వారా ఫ్రాంచైజీ మోడల్ నడుస్తున్నటువంటి ఏపీ విజయకి మధ్యలో ఉన్నటువంటి సమస్య తప్ప మరొకటి కాదు. సహకార స్ఫూర్తిని పక్కన పెట్టి మీరు ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తులకి వ్యాపారం అప్పచెప్తారో,
మీరే క్లియర్గా ఏపీ గవర్నమెంటే చూసింది. తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు ఎప్పుడైతే ఘీని మీరు టెండర్ల ద్వారా ఒక ప్రైవేట్ ఏజెన్సీ కట్టబెడితే ఏం జరుగుతుందో, ఏం జరిగిందో ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అట్లాంటిది విజయ బ్రాండ్ అంటేనే ఒక నమ్మకం. విజయ బ్రాండ్ అనేది ఒక గవర్నమెంట్ బ్రాండ్ కాబట్టి ఈ గవర్నమెంట్ బ్రాండ్ నుంచి కొంటే మనకు నాణ్యత, గవర్నమెంట్ మన రాష్ట్రానికి సంబంధించిన రైతుల ద్వారా సేకరించినటువంటి పాలు ఆరు పదార్థాలు మనకు వస్తాయనే నమ్మకంతో ప్రజలు కొంటారు. మరి ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేస్తూ కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే అసలు తెలుగు రాష్ట్రానికి సంబంధించిన రైతులతో సంబంధం లేకుండా ఇక్కడ ప్రాసెస్ కానిటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, గుజరాత్లో తయారైనటువంటి పదార్థాలు ఉన్నాయో అట్లాంటి పదార్థాలు తీసుకొచ్చి ఇక్కడ మీరు నకిలీవి మీరు అమ్మకాలు చేస్తే విజయ బ్రాండ్కి మన నష్టం జరగదా? మరి విజయ బ్రాండ్లో మేము కూడా హక్కుదారులమే కదా, మరి మా రైతులకు నష్టం జరగదా? మా రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో మరి వాళ్ళ ఆరోగ్యానికి పూచి ఏంటి? ఇప్పుడు మేము కూడా విజయ ఫ్రాంచైజీ ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరో ఒక ఫక్తు వ్యాపారునికో ఎవరికో అప్పచెప్పినాం అనుకోండి, వాళ్ళు పందికోవో ఇంకేదో దాంతో కలిపి ఒక ప్యాకెట్ తయారు చేసి అది అక్కడ రాష్ట్ర ప్రజలకు ఇంకొకటి విజయవాడలోనే ఇంకొకటి అమ్మిండి అనుకోండి, మరి ఏపీ డైరీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. వ్యాపారం ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు అనేది మన విజయ బ్రాండ్ అనేది కోర్టులో ఉన్న అంశం. కోర్టు నిర్ణయానికి తగ్గట్టుగా మనం పనిచేద్దాం, తప్పులేదు. కాకపోతే సహకార స్ఫూర్తికి మీరు ఏదైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో దానికి ఖచ్చితంగా మీరు జవాబు చెప్పాలి. అదేవిధంగా నేను క్లియర్గా వాళ్ళని, మీకు ఎక్కడన్నా సేకరణ జరుగుతూ ఉందా? జరుగుతుంటే ఎన్ని పాల సేకరణ జరుగుతూ ఉంది? ఎక్కడన్నా మీకు చిల్లింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? మీకు ఎక్కడన్నా ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? మీరు అసలు గీ తయారు చేస్తున్నారా లేదా? ఒకవేళ మీరు గీ తయారు చేస్తుంటే మరి టీటీడీకి ఎందుకు మీరు గీ సప్లై చేయరు? టీటీడీనేమో మీకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచో లేకపోతే మదర్ డైరీ ఢిల్లీ నుంచో వాళ్ళు ఘీ కొంటా ఉన్నారు. మరి మీరు ఒకవేళ నిజంగానే విజయ ఒకవేళ ఘీ మంచి క్వాలిటీ ఘీ తయారు చేస్తే మీ రాష్ట్రానికి సంబంధించిన వారి దేవస్థానాలకు సంబంధించినంత వరకు తెలంగాణ ఫెడరేషన్ అనేది పూర్తిగా తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ కింద ఉన్న అన్ని దేవస్థానాలకు మేమే ఘీ సప్లై చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు ఫ్రాంచైజీలకు ఇవ్వడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రవంత్తో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.